So guys, in this video we can take a look about how to insert a node in double linked list at middle. So now ఇక్కడ మిడిల్ అంటే ఏంటి అంటే సో at required position అన్నమాట. సో మన ప్రీవియస్ వీడియోలో ఏం చేసాము అంటే సో ఒక నోడ్ ని మనం స్టార్టింగ్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అండ్ బై ద వే ఎండ్ లో ఎలా ఇన్సర్ట్ చేయాలని చూసాం అంటే at begin as well as at end. But in this video we can take a look about how to insert a particular element at required position. Like exact గా మిడిల్ అంటే exact గా మనకి డివైడెడ్ బై 2 చేసి మధ్యలో ఉన్న పార్ట్ లో మనం ఇన్సర్ట్ చేయడం, దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ మిడిల్. సో మిడిల్ అంటే ఏంటి అంటే మనం ఒక పొజిషన్ ఎంటర్ చేస్తే ఆ పొజిషన్ బట్టి మనకి ఏమవుతుందంటే ఈ పర్టికులర్ నోడ్ అనేది ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో సేమ్ సింగిల్ లింక్ లిస్ట్ లో ఏదైతే డిస్కస్ చేసామో ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనం డిస్కస్ చేస్తాము. బట్ వాట్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ పర్టికులర్ ఏదైతే ఈ కాన్సెప్ట్ ఉందో ఇట్ షుడ్ బి డిఫరెంట్. ఓకే, సో ఫస్ట్ నేను చెప్తాను చూడండి. సో హియర్ ఇది నా ఇక్కడ ఉన్న ఎగ్జిస్టింగ్ లింక్ లిస్ట్ 10 అనే ఎలిమెంట్ 20 అనే ఎలిమెంట్ ఉంది. సో దీని పొజిషన్ 1 అనుకున్నాను, దీని పొజిషన్ 2 అనుకున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ దిస్ ఈస్ ఎల్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ వన్ వేరియబుల్ ఫర్ ద లొకేషన్. ఓకే, ఫర్ లొకేషన్ ఎల్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఐ ఒక వేరియబుల్ ఇటరేటర్ కోసం తీసుకున్నాను. సో నౌ వి నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ సో సి ఈక్వల్ టు ఎస్. దాని అర్థం ఏంటి అంటే బేసిక్ గా స్టార్ట్ అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అక్కడ సి ఈక్వల్ టు ఎస్ అంటే స్టార్ట్ అనే పాయింట్ దగ్గర మనకి కరెంట్ కూడా ఉంటుంది అనమాట. కరెంట్ స్టార్ట్ రెండు కూడా సేమ్ పొజిషన్ దగ్గర ఉంటాయి, దాని అర్థం అది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, printf enter the location. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎంటర్ ద లొకేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఎల్ వాల్యూ 2 అనుకుంటున్నాను నేను. సో నేను 2 ని ఎంటర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ద లొకేషన్ ఏం ఎంటర్ చేస్తాను అంటే 2 ఎంటర్ చేశాను. అంటే ఎట్ పొజిషన్ 2 దగ్గర ఐ నీడ్ టు ఇన్సర్ట్ ద న్యూ నోడ్ అన్నమాట. సో దాని తర్వాత ఇక్కడ నేను ఎల్ అనే వేరియబుల్ రీడ్ చేసుకున్నాను. సో ఈ పర్టికులర్ కోడ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సో అక్కడ మనం ఏం చేస్తున్నాం, struct node the malloc of size of struct node అంటే దాని అర్థం ఏంటి, we need to create a new node, right? సో ఆ న్యూ నోడ్ కోసం ఏంటి అంటే సో ఇక్కడ నేను ఒక న్యూ నోడ్ క్రియేట్ చేస్తున్నాను. సో దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే 1003. సో దీని యొక్క పాయింటర్ ఏంటి అంటే n అన్నమాట. సో అంటే లైక్ n అంటే న్యూ నోడ్ కదా, సో n is the pointer. ఓకే, సో నౌ సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో మనకి ఏముంటుందంటే ఇది కూడా మనకి నల్స్ ని కలిగి ఉంటుంది అనమాట. సో స్టార్టింగ్ ఎండింగ్ మనకి నల్స్ ఏ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చూడండి, లైక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎంటర్ డేటా. సో మనం ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాం. సో దేంట్లో n arrow డేటా, సో అంటే న్యూ నోడ్ arrow డేటా ఏదైతే ఉందో సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ ద డేటా ఇంటూ దిస్ న్యూ నోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు ఎంటర్ 40. ఐ హోప్ ఇక్కడ వరకు కోడ్ అనేది మీకు చాలా సింపుల్, బికాస్ అన్ని చాలా ప్రోగ్రామ్స్ లో మనం ఇక్కడ వరకు చూసాం. ఓకే, కొంచెం డిఫరెంట్ గా అనిపించేది ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే ఈ ఇఫ్ ఉందో ఇక్కడ నుంచి కొంచెం మనకి డిఫరెంట్ గా అనిపిస్తుంది, కొంచెం ఫోకస్ చేయండి. నన్ను ఇక్కడ చూడండి, if l greater than count function plus 1 or l less than or equal to 0. అంటే ఇక్కడ చూడండి, l అంటే ఏంటి, లొకేషన్. లొకేషన్ అనేది 0 or 0 కన్నా తక్కువ ఉందనుకోండి మనం ఇన్సర్ట్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే చూడండి ఇక్కడ పొజిషన్ ఎంత 1, 0 పొజిషన్ దీని ముందు ఏమన్నా ఉందా, లేదు. అంటే దాని అర్థం ఏంటి అంటే 0 పొజిషన్ అసలు లేదు కాబట్టి అక్కడ మనం ఒక నోడ్ ని ఇన్సర్ట్ చేయడానికి స్కోప్ లేదు. అదే విధంగా నెగటివ్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి సో అంటే లొకేషన్ అనేది లెస్ దాన్ 0 అంటే 0 కన్నా తక్కువ -1 -2 ఉన్నా సరే మనకి ఇన్సర్షన్ అనేది పాసిబుల్ లేదు. బట్ ఇక్కడ చూడండి, లొకేషన్ ఇస్ గ్రేటర్ దాన్ కౌంట్ ప్లస్ 1. నథింగ్ బట్ ఏంటి అంటే ఇక్కడ మన దీని లెంత్ ఎంత 2. ఇన్ కేస్ యూజర్ అనేవాడు లొకేషన్ 2 కన్నా ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, లైక్ 3 అలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది కూడా పాసిబుల్ అవ్వదు మనకి. సో ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఐ వాంట్ టు షో యూ ప్రూఫ్ లైక్ లొకేషన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఇక్కడ చూడండి లొకేషన్ వాల్యూ ఎంత ఇచ్చాం మనం 2 ఈజ్ గ్రేటర్ దాన్ కౌంట్ ఫంక్షన్ ప్లస్ 1. కౌంట్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇది కౌంట్ ఫంక్షన్. ఈ కౌంట్ ఫంక్షన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూడండి. సో కౌంట్ ఫంక్షన్ లో ఫస్ట్ మనకి ఇక్కడ ఏముంది, సి అనే ఒక వేరియబుల్ లో వి హావ్ ద థింగ్ ఈస్ కాల్డ్ 0, రైట్? నెక్స్ట్ టెంప్ ఈక్వల్ టు స్టార్ట్ అంటే మనకి టెంప్ కోడ్ ఎక్కడ ఉంటుంది అంటే స్టార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది. వైల్ లూప్ చూడండి, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ అనేది నల్ కాదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, టెంప్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే కండిషన్ ట్రూ. t ఈక్వల్ టు t arrow next, నథింగ్ బట్ టెంప్ ఈక్వల్ టు టెంప్ arrow next అంటే నథింగ్ బట్ టెంప్ అండ్ టెంప్ ను నెక్స్ట్ కి మూవ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్ అప్పుడు ఏమవుతుంది, c++ అంటే సో ఇట్ ఈస్ ఇంక్రిమెంటెడ్ బై 1. సో దెన్ ఆబ్వియస్లీ ద వాల్యూ ఆఫ్ c ఇస్ 1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఎప్పుడైతే ఇది ఎంత చూస్తుంది అగైన్ ఇట్ గో అండ్ చెక్ ద కండిషన్. టెంప్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ఫాల్స్. సో కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి అంటే ఈ C++ అది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది, డైరెక్ట్ ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. అల్టిమేట్ గా మనకి కౌంట్ ఫంక్షన్ లో ఏముంటుంది అంటే 1 అనేది ఉంటుంది అనమాట. ఆ 1 + 1
అంటే కౌంట్ ఫంక్షన్ వచ్చేది 1 ప్లస్ ఇక్కడ ఉన్న 1, సో అంటే 2. 2 గ్రేటర్ దెన్ 2 కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్. సో కాబట్టి అప్పుడు ఇఫ్ లోకి వెళ్తే ఇఫ్ నుంచి ఎల్స్ కి వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి అసలు ఇంకేం స్టార్ట్ అవుతుంది చూడండి. ఎల్స్ లో ఇఫ్ లొకేషన్ ఇస్ డబుల్ ఈక్వల్ టు 1 అంటే నథింగ్ బట్ లొకేషన్ 1 అనుకోండి. సో నథింగ్ బట్ ఏంటి, వి నీడ్ టు ఇన్సర్ట్ ఏ న్యూ నోడ్ ఎట్ ద స్టార్టింగ్ పాయింట్, రైట్? సో ఫస్ట్ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి మనం ఈ రిక్వైర్డ్ పొజిషన్ కి వెళ్ళాల్సిన నీడ్ లేదు. ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే వీ కెన్ కాల్ యాట్ బిగిన్. ఓకే, సో యాట్ బిగిన్ అనేది మనకి మెథడ్ డైరెక్ట్ గా కాల్ చేస్తే అప్పుడు మనకి ఒక నోడ్ అనేది మనకి ఎక్కడ ఇన్సర్ట్ అవుతుంది అంటే అట్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ లింక్ లిస్ట్ లో మనకి ఇన్సర్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఇప్పుడు అసలైన సినిమా అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫర్ i ఈక్వల్ టు 0, i ఈక్వల్ టు 1, సో i ఈక్వల్ టు 1 అంటే i లో ఇనిషియల్ మనకి ఎంత ఉంది 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సో i లెస్ దాన్ l, i లెస్ దాన్ l అంటే i వాల్యూ ఎంత 1, l వాల్యూ ఎంత 2, కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్? కండిషన్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫర్ లోపలికి వెళ్ళిపోయి సమ్ పాయింటర్ p అనేది ఎక్కడ మనకి అసైన్ అవుతుంది అంటే p మీన్స్ నథింగ్ బట్ ప్రీవియస్. ప్రీవియస్ కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే కరెంట్ ఎక్కడైతే ఉంటుందో ప్రీవియస్ కూడా అక్కడే ఉంటుంది. p ఈక్వల్ టు c అంటే దాని అర్థం అది. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుంది, c ఈక్వల్ టు cro నెక్స్ట్, కరెంట్ అనేది ఎక్కడికి మూవ్ అవుతుంది, c ఈక్వల్ టు cro నెక్స్ట్, cro నెక్స్ట్ లో ఉంది 1002 కాబట్టి అప్పుడు c అనేది ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి మూవ్ అవుతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఎప్పుడైతే లూప్ అనేది ఎందుకు వచ్చిందో అగైన్ ఇట్ గో అండ్ ఇంక్రిమెంట్ ద వాల్యూ ఆఫ్ i, సో i ప్లస్ 1 నథింగ్ బట్ 2. ఇప్పుడు కండిషన్ చెక్ చేయండి, 2 ఇస్ లెస్ దాన్ 2, కండిషన్ ఫాల్స్. సో కాబట్టి ఈ లూప్ లో నుంచి మనకి బయటకు వచ్చేసి ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ప్రీవియస్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ప్రీవియస్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ప్రీవియస్ యారో నెక్స్ట్ లో ఏం పెట్టమంటున్నాడు, న్యూ నోడ్ పెట్టమంటున్నాడు. న్యూ నోడ్ అడ్రస్ ఎంత 1003. ఎప్పుడైతే మీరు ఇలా 1003 ఇచ్చారో అప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండు డైరెక్ట్ గా కనెక్ట్ అవుతాయి. ప్రీవియస్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే ఇదే కదా, సో అంటే మనకి ఇది కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, న్యూ నోడ్ యారో ప్రీవియస్, న్యూ నోడ్ ఇదే కదా, న్యూ నోడ్ యారో ప్రీవియస్, ప్రీవియస్ లో ఏం కనెక్ట్ అవ్వాలి, న్యూ నోడ్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు p అంటే ఈ p ఏదైతే ఉందో అది దీనికి కనెక్ట్ అవుతుంది ఇలా, అంటే ఇప్పుడు 1001. సో ఇదేదో ఈ రెండు కనెక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు చూడండి ఎలా అవుతాయి, న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ ఆర్ టెంపరేచర్ నేర్చుకోవచ్చు. న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ అంటే న్యూ నోడ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, న్యూ నోడ్ యారో నెక్స్ట్ ఎంత ఈక్వల్ టు కరెంట్ అంటే కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో 1002, ఆ 1002 అనేది ఇస్తే అప్పుడు ఈ రెండు మనకి కనెక్ట్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఏముంది, కరెంట్ యారో ప్రీవియస్ ఈక్వల్ టు న్యూ నోడ్, కరెంట్ అంటే ఇదే కదా, దాని ప్రీవియస్ ఏం పెట్టమంటున్నారు, న్యూ నోడ్, న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఎంత 1003. సో ఆబ్వియస్లీ మనకి అప్పుడు ఏమవుతాయి అంటే ఈ రెండు కనెక్ట్ అవుతాయి. సో గైస్ దిస్ ఈస్ ద వే. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ మనకి ఏమొస్తుంది 10, 10 తర్వాత 40, 40 తర్వాత 20, అప్పుడు దీని పొజిషన్ ఎంత, దీని పొజిషన్ ఇస్ 1, దీని పొజిషన్ ఇస్ 2, దీని పొజిషన్ ఇస్ 3. అంటే ఇక్కడ మీరు కరెక్ట్ గా చూస్తే బిఫోర్ ఇన్సర్షన్ 20 దగ్గర పొజిషన్ 2 ఉంది, బట్ ఆఫ్టర్ ఇన్సర్షన్ దగ్గర మనకి పొజిషన్ 3 దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట. సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్ వీడియోలో నేను చాలా క్లియర్ గా చెప్పాను హౌ దిస్ పాయింటర్స్ వర్క్స్ అని. మీకు అది క్లియర్ గా అర్థమైతే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. I hope you understand this video. Next video we can proceed with the deletion operations. So please do like, share and subscribe. Thank you.